బోధన్ బీజేపీ పట్టణ శాఖ నూతన కార్యవర్గ సభ్యుల నియామకం, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి ఆధ్వర్యంలో ప్రకటన. బోధన్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ కులచారి నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మెడపాటి ప్రకాష్ రెడ్డి సౌజన్యంతో ఇటీవల బోధన్ పట్టణ బీజేపీ శాఖలో నూతన కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగింది. వీరి ఆదేశానుసారం గురువారం రోజున బోధన్ పట్టణంలోని మేడపాటి ప్రకాష్ రెడ్డి బీజేపీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని పార్టీ జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 34 మంది కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలలో అన్ని వార్డులలో బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసి మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంటామని, గత జీహెచ్ఎంసీ నిజామాబాద్ కార్పొరేషన్ మొన్నటి అసెంబ్లీ ఓట్లను చూసినట్లయితే బీజేపీ ఓట్ బ్యాంక్ చాలా పెరిగిందని, బీజేపీ పార్టీపై ప్రజలకి విశ్వాసం ఉండడంతోనే ఇంతటి మెజార్టీలను సాధించడం జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు గట్టి పోటీగా నిలిచి చైర్మన్ పదవి దక్కించుకో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మిగతా పార్టీల నుండి కూడా నాయకులు బీజేపీలోకి వలస రావడానికి ఎదురుచూస్తున్నారని, వారిని సాదరంగా స్వాగతం పలుకుతామని అన్నారు. అందుకు గల కారణం మోడీ చేస్తున్న అభివృద్ధి, ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహిస్తున్న కార్యక్రమాలే కారణమని అన్నారు. అనంతరం కమిటీ వివరాలను వెల్లడించారు. ఉపాధ్యక్షులుగా యోగిరాజ్ వైద్య, జోర్రిగల రవీందర్, గొడుగు దివ్య ధర్మపురి, గాదే సందీప్, ప్రధాన కార్యదర్శులుగా రాజులదేవి పవన్ కుమార్, మీర్జాపురం అరవింద్, కార్యదర్శులుగా నిమ్మ శ్రీనివాస్, గంగుల శ్రీకాంత్, పుటాన్కర్ భార్గవి స్వప్నిల్, దేవుకట్టే శివరాజ్, కోశాధికారిగా పప్పుల స్వర్ణలత వేణు. ఈ సమావేశంలో పార్టీ ప్రముఖులు గొడుగు ధర్మపురి, ఏనుగంటి గౌతమ్ గౌడ్, కందికట్ల శ్రీనివాస్, దేశాల సురేందర్, గుంత గంగాధర్, పప్పుల వేణు, చింతాకుల లోకేష్ గౌడ్, మరియు 9 కార్యదర్శులు, ఒక కోశాధికారితో పాటు 34 మంది పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులుగా మొత్తం టీం 46 మంది టీంతో ఈ రోజు నూతన కార్యవర్గం బోధన్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు మరియు డైనమిక్ లీడర్ మా ఎంపీ గారు అరవింద్ అన్న గారు మరియు నియోజకవర్గ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, ఆశీస్సుల మేరకు ఈరోజు ఈ కమిటీని పత్రికాముఖంగా వెల్లడించడం జరిగింది. ఈ యొక్క కమిటీ రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాదులో ఎలా అయితే అనూన్యంగా 30-40 సీట్లు గెలిచి అక్కడ పెద్ద ఎత్తున భాజపా పీఠం కైవసం చేసుకునే దిశగా ఎలా అయితే వెళ్ళిందో, అలాగే నిజామాబాద్ నగరంలో కూడా అరవింద్ అన్న నాయకత్వంలో 28 కార్పొరేటర్ సీట్లు విజయం సాధించిందో, అదేవిధంగా బోధన్ పట్టణంలో కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో గతంలో ఎప్పుడు 8,000 ఓట్లు కూడా దాటని ఒక సందర్భం ఉంది. అలాంటిది ఈసారి 33,000 పైచీలకు ఓట్లు ఈరోజు బోధన్ భారతీయ జనతా పార్టీ సంపాదించుకుంది. ఈరోజు ప్రజలలో భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈరోజు సాహసోపేతమైన కార్యక్రమాలు, ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలు, ఈరోజు అందరూ ఆయనని ప్రశంసించడం జరుగుతూ ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా ధర్మపురి అరవింద్ గారు చేస్తున్నటువంటి ఎన్నో అభివృద్ధి పనులు ఈరోజు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. కావున రానున్న రోజుల్లో బోధన్ మున్సిపాలిటీ సీట్లు అధికంగా గెలుచుకొని మేము చైర్మన్ పదవి దక్కించుకునే దిశగా కష్టపడతామని చెప్పేసి, మేము భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క బహుమతిని అందించే దిశగా అందరం పనిచేస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క బాధ్యతలు ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు మరియు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి, దినేష్ కులచారి గారికి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిపాటి ప్రకాష్ రెడ్డి గారికి మరియు వడ్డీ మోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చిన మరి సుధాకర్ చారి గారికి, గతంలో
పనిచేసిన కోలిపాక బాలరాజ్ అన్న గారికి ఆ టీంకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క మార్గదర్శనంలో వారందరూ పనిచేసి ఈ స్థాయి వరకు పార్టీని ముందుకు తీసుకొచ్చారు. వారి పేరు ఎలా తగ్గకుండా ఇంకా పార్టీని ముందుకు పోయే విధంగా ప్రజలలో భారతీయ జనతా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలని మేము ఇంటింటికి వెళ్ళి వారికి వివరించి భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు బ్యాంక్ పెంచే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కూడా చాలామంది మోడీ గారు కానీ అరవింద్ అన్న గారు కానీ యొక్క నాయకత్వంలో ఇక్కడ ప్రకాష్ రెడ్డి అన్న మరియు మోహన్ రెడ్డి అన్న నాయకత్వంలో అధికంగా పార్టీలో జైనింగ్లకు కూడా సిద్ధంగా ఉన్నారు. అది మున్సిపాలిటీ ఎలక్షన్ ముందు జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ కూడా వచ్చే వాళ్ళకి కూడా మేము స్వాగతం సుస్వాగతం వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం. రండి, దేశాన్ని రక్షణ కొరకు, దేశం కాపాడుకోవడం కోసం, దేశ అభివృద్ధి కొరకు, ధర్మ రక్షణ కొరకు ప్రతి ఒక్కరు చేయి కలిపి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఇక్కడ మనము రానున్న రోజుల్లో మున్సిపాలిటీ కైవసం చేసుకొని అలాగే ఎమ్మెల్యే కూడా గెలిపించుకునే దిశగా మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ